సహవాసము చేయడానికి, అలాగే దేవుని వాక్యమును పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మాత్రమే కాకుండా కర్నూలు లక్ష్మీనగర్ అసెంబ్లీ పెద్దలు జాన్ పీటర్ అన్నగారికి, అలాగే స్థానిక సంఘములోని పెద్దలు ఇమ్మానుయేలు అన్నగారికి, బాధ్యత కలిగిన ప్రియులకు, స్థానిక సంఘానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చింది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మహిమా స్వరూపుడా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నైనా ముచ్చుమరిలో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమును బట్టి, సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. సంఘమును ప్రేమిస్తూ, సంఘమును పోషిస్తూ, సంఘమును బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సంఘము యొక్క పరిచర్యలో ప్రయాసపడుతున్న, నమ్మకముగా పని జరిగిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘము యొక్క సరిహద్దులు విశాలపరచండి.
ఉదయకాలము కొంత సమయము మిగిలి ఉండగా మీ వాక్యము కొరకై కనిపెట్టుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, పాత నిబంధనలో న్యాయాధిపతులు 13 మంది ఉన్నారు. ఒక్కొక్క న్యాయాధిపతి తన పని జరిగించి చనిపోగానే మరి ఒక న్యాయాధిపతి, ఇలాగన 13 మంది న్యాయాధిపతులు వారి పని, వారి కాలము దాటిపోయిన తరువాత హన్న దేవుని మందిరములో దుఃఖముతో నిట్టూర్పు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎల్కానాను హన్నాను ప్రేమించి వారికి చక్కని కుమారుని ఇచ్చాడు. అతని పేరే సమూయేలు. ఈ సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు తల్లి యెహోవా మందిరములో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ బాలుడైన సమూయేలు దేవుని మందిరములో పరిచర్య చేస్తూ దేవుని సన్నిధిలో సమయము గడుపుతూ దేవునితో సహవాసము చేస్తూ పెరుగుచున్నాడు, ఎదుగుచున్నాడు, వర్ధిల్లుచున్నాడు. ఈ సమూయేలు 3 బాధ్యతలు కలిగి ఉన్నాడు. తనకు అప్పగించబడిన 3 పనులలో నమ్మకముగా ఉన్నాడు. ఏమిటి ఆ 3 పనులు అంటే, 1 యాజకునిగా బలులు అర్పించుట, 2 ప్రవక్తగా దేవుని యొద్ద నుండి వర్తమానము పొందుకొని దానిని దేవుని ప్రజలకు తెలియచేయుట, 3 ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ 3 పనులు సులువైనవా, కష్టమైనవా చెప్పండి? ఈ 3 పనులు అంత సులువైనవి కావు, అంత తేలికైనవి కావు. ఏమిటి ఆ 3 పనులు? 1 యాజకునిగా బలులు అర్పించువాడు, 2 ప్రవక్తగా వర్తమానమును అందించువాడు, 3 న్యాయాధిపతిగా ప్రజలకు న్యాయమును తీర్చువాడు. ఈ 3 పనులు చాలా గంభీరమైన పనులు. ఈ 3 పనులలో సమూయేలు నమ్మకముగా ఉన్నాడు. ఒక మాట చూడండి, 99వ కీర్తన 99
99వ కీర్తన 6వ వచనములో ఆయన యాజకులలో మోసే అహరోనులుండరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ఏ లిస్టులో ఉన్నాడు? ప్రార్థనా లిస్టులో ఉన్నాడు. యాజకత్వములో మోసే అహరోనులు ఉన్నారు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉన్నాడు. ఈ 3 పరిచర్యలు నమ్మకముగా నెరవేర్చుటకు తనకు ఉపయోగపడిన బలమైన సాధనం ఏమిటి అంటే ప్రార్థనే. ప్రార్థన ద్వారా యాజకత్వము నమ్మకముగా జరిగించాడు. ప్రార్థన ద్వారా దేవుని యుద్ధం నుండి వర్తమానం పొందుకొని దానిని దేవుని ప్రజలకు తెలియచేశాడు. ప్రార్థన ద్వారా ఇశ్రాయేలీయులకు చక్కని న్యాయమును తీర్చినవాడు. అలాగైతే రక్షించబడిన ప్రతి సహోదరునికి, ప్రతి సహోదరికి దేవుడు ఒక వరమును ఉంచాడు. ప్రతి వరమును కూడా మనకు అప్పగించబడిన పరిధిలో మనము చక్కగా నెరవేర్చవలెను. ప్రార్థన చేయుట ఒక చక్కని వరము. ఆరాధనలో స్తుతులు చెల్లించుట ఒక చక్కని వరము. కీర్తనలు పాడుట ఒక చక్కని వరము. మందిరములో పరిచర్య చేయుట ఒక చక్కని వరము. దేవుని పరిచర్యలో మనము సహకరించుట ఒక చక్కని వరము. దేవుని మందిరమునకు మనము తోడుకొని వచ్చుట ఒక చక్కని వరము. దేవుడు నీకిచ్చిన వరములో నీవు నమ్మకముగా ఉంటే నీ ద్వారా సంఘము క్షేమాభివృద్ధిలోనికి వస్తుంది. నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఏం చేయాలి? మనకున్న వరమును మనము సాధన చేసుకోవాలి. ఒక కత్తి మన ఇంటిలో ఉంది. ఆ కత్తిని ఎప్పుడో ఒకసారి మనం వాడి అక్కడ మూలకు పడవేస్తే ఆ కత్తి ఉపయోగపడుతుందా? దానిని మనము తరచుగా వాడుతూ ఉండాలి. ఆ కత్తికి పదును పెట్టబడాలి. అలాగే కీర్తనలు పాడుటలోను, ప్రార్థన చేయుటలోను, ఆరాధన చేయుటలోను, స్తుతులు చెల్లించుటలోను, పరిచర్య చేయుటలోను, ప్రభువుకు ఇచ్చుటలోను, ప్రభు సన్నిధికి మనము వెలుపల నుండి తోడుకొని వచ్చుటలోను, సంఘములో ఉన్నవారిని ప్రోత్సహించుటలోను, ఇవన్నీ పరిచర్యలో ఇమిడి ఉన్న భాగములు. దావీదుతో పాటు కొందరు యుద్ధములో ఉన్నారు. మరికొందరు ఎక్కడున్నారు? సామాను దగ్గర కావలిగా ఉన్నారు.
ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? ఆ మాట చూడండి, అది మనకు ఎంతో ప్రోత్సాహకరమైన మాట. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనము లేక 23వ వచనం చూడండి. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో, సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. యుద్ధానికి పోయిన వారినే ఏం చేస్తారు? ఘనపరుస్తారు. మరి సామాను యుద్ధ కావలిగా ఉన్నవారు వారు తక్కువ వారా? దావీదు ఇక్కడ యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో, సామాను యుద్ధ కావలిగా ఉన్న వానికి భాగము కూడా అంతే. ఇక్కడ మనము నేర్చుకునవలసిన పాఠం ఏమిటి అంటే, దేవుడు మనకిచ్చిన కృపావరమును మనము ప్రజ్వలింప చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన తలాంతును మనము సద్వినియోగము చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఆ పరిచర్యలో నమ్మకముగా ఉండాలి. ఇలాగున అందరూ నమ్మకముగా ఉంటే ఆ పరిచర్య చక్కగా జరుగుతున్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధిలోనికి వస్తుంది. సంఘమును చూచి ప్రభువుకు మహిమ వస్తుంది. అందుకే సమూయేలు తనకు అప్పగించబడిన పనిలో నమ్మకముగా ఉన్నాడు. అదే సమయంలో సౌలు రాజుగా నియమించబడెను. ఇశ్రాయేలు చరిత్రలో ప్రారంభములో 3 రాజులు ఉన్నారు. ఎవరు చెప్పండి? మొట్టమొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. ఈ 3 రాజులు ప్రాముఖ్యమైన వారు. ఒక్కొక్క రాజు 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. ఉదాహరణకు క్రీస్తుకు పూర్వము 1050 నుండి క్రీస్తుకు పూర్వము 1010 వరకు, అనగా 40 సంవత్సరాలు సౌలు రాజుగా పరిపాలన చేశాడు. క్రీస్తుకు పూర్వము 1010 నుండి క్రీస్తుకు పూర్వము 970 వరకు దావీదు 40 సంవత్సరాలుగా పరిపాలన చేశాడు. క్రీస్తుకు పూర్వము 970 నుండి క్రీస్తుకు పూర్వము 930 వరకు, అనగా 40 సంవత్సరాలు సొలొమోను రాజుగా పరిపాలన చేశాడు. అయితే ప్రియులారా, సౌలు రాజుగా నియమించబడిన తరువాత ప్రారంభములో బాగున్నాడు, కానీ తరువాత అతని ప్రవర్తన దేవుని హృదయానికి దుఃఖమును కలిగించింది.
ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనములో, సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. ఎవరు వెళ్ళలేదు? ప్రవక్త అయిన సమూయేలు రాజైన సౌలును దర్శింప వెళ్ళలేదు. ఎందుకు చెప్పండి? ఎందుకు? సౌలు ప్రవర్తన దేవుని దృష్టికి యోగ్యముగా లేదు. సౌలు ప్రవర్తన సమూయేలు దృష్టికి యోగ్యముగా లేదు. సౌలు మూలముగా దేవుని ప్రజలు దుఃఖములో ఉన్నారు. గమనించండి, సంఘములో ఏదైనా లోపము, ఏదైనా బలహీనత కనబడితే దాని విషయంలో రాజీ పడకూడదు. పరిశుద్ధత అవసరము, క్రమశిక్షణ అవసరము, సరిచేయబడుట అవసరమై ఉన్నది. సమూయేలు సౌలును దర్శించుటకు వెళ్ళను లేదు. సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడు ఆయన. సౌలును గూర్చి దేవుడు దుఃఖపడుచున్నాడు. సౌలును గూర్చి సమూయేలు దుఃఖపడుతూ ఉన్నాడు. సౌలును గూర్చి దేవుని ప్రజలు కూడా దుఃఖములో ఉన్నారు. నిన్ను నన్ను రక్షించినది, విమోచించినది, సంఘములో చేర్చినది మనము ప్రభువుకు దుఃఖము కలిగించడానికి కానే కాదు. మనము ఇతరులకు దుఃఖము కలిగించడానికి కానే కాదు. మన ద్వారా మన తోటి వారు మేలు పొందాలి. మన ద్వారా మన తోటి వారు ఆదరించబడాలి. మన ద్వారా మన తోటి వారు బలపరచబడాలి. మన ద్వారా ప్రభువుకు మహిమ రావాలి. అందులో ప్రయాసపడాలి. ఇది ఎలా సాధ్యము అంటే ప్రార్థన మూలముగా సాధ్యము. ప్రార్థనను చాలా తక్కువగా భావిస్తారు కొందరు. మనము చేయలేని పనులు ప్రార్థన మనకు తెలియకుండానే గొప్ప కార్యములు చేపట్టను. అందుకే సమూయేలు ప్రార్థించు వారిలో ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. నా మట్టుకు నేను నీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. గమనించండి,
ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన పాపమును దూరపరచును. పాపము ప్రార్థనను దూరపరచును. నీవు ప్రార్థించే వాడివైతే నీవు లోకమునకు, పాపమునకు, చీకటికి, శరీర సంబంధమైన క్రియలకు నీవు దూరముగా ఉంటావు. నీలో ప్రార్థన దూరం అవుతుంది అంటే నువ్వు దేనికి దగ్గరవుతున్నావు? లోకానికి, పాపానికి, చీకటికి, శరీర సంబంధమైన క్రియలు నెరవేర్చుకున్నటకు నీవు వీటికి దగ్గరవుతున్నావు. ఆత్మ సంబంధమైన వాటికి దూరం అవుతున్నావు. అందుకే ప్రభువా, నేను కీర్తనలు చక్కగా పాడాలి, నాకు సహాయం చేయము. నేను స్తుతులు చెల్లించాలి, నేను పరిచర్య చేయాలి, నేను నీ పని కొరకై ఇవ్వాలి, నేను నీ మందిరానికి ఒక్కరినైనా తోడుకుని రావాలి, నేను నీ బిడ్డలను బలపరిచే వానిగా నేను ఉండాలి అని నీవు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ప్రతిఫలముగా నీకు తెలియకుండానే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యములు జరిగిస్తాడు. మార్పు అనేది మనలో నుండి రావాలి. అయితే ప్రియులారా, ఈ సౌలును బట్టి ప్రభు దుఃఖపడుతూ ఉన్నప్పుడు దేవుడు సమూయేలును యెష్షయి కుటుంబం యొద్దకు పంపుతూ ఉన్నాడు. సమూయేలు యెష్షయి కుటుంబం దగ్గరికి వచ్చాడు. అక్కడ చూచాడు, మొదటి వాణ్ణి గమనించాడు. అతని ఎత్తును, అతని రూపమును, అతని బలమును చూచి యెహోవా ఏర్పరుచుకున్న వాడు ఇతడే అని లేచి అభిషేకించుటకు పూనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆపివేశాడు. 7 మంది సెలెక్ట్ కాలేదు. అయితే బాలుడు, ఆఖరివాడు, చిన్నవాడు, కడసారివాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, దేవునికి ఆనందమును కలిగించేవాడు, దేవునికి ఇష్టడుగా జీవించుచున్న బాలుడైన దావీదు అరణ్యంలో ఉన్నాడు. అరణ్యములో ఉన్నాడు. సంఘములో కూడా ప్రార్థన చేయుటలోను, స్తుతులు చెల్లించుటలోను, పరిచర్య చేయుటలో ఎవరైతే ముందు ఉన్నారో వారిని గుర్తుంచుకొని వారి కొరకు భారముగా ప్రార్థన చేయాలి. సంఘములో మనము పట్టి పట్టినట్టు ఎప్పటికీ ఉండకూడదు. నీవు సంఘములో చేర్చబడ్డావు అంటే నీకొక పని సంఘములో ఉంది. అది ఏమిటో దేవుడు నీకు చూపిస్తాడు. ఈ దావీదును గూర్చి మనము క్రొత్త నిబంధనలో అనేక సార్లు చదువుకున్నాము కదా.
దావీదు ఆయనకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆయనకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయి. ఒకటి, మనుషుల యొక్క ఇష్టము నెరవేర్చేవారు ఉన్నారు. రెండవది, దేవుని ఇష్టము నెరవేర్చేవారు ఉన్నారు. మనుషుల ఇష్టము నెరవేర్చేవారు మనుషుల వలన సంతోషించబడుదురు. దేవుని ఇష్టము నెరవేర్చేవారు దేవుని మూలముగా సంతోషించబడుదురు. ఒక మాట చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట గోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవదును. క్రీస్తు దాసుడు క్రీస్తును సంతోషపెట్టాలి. క్రీస్తు దాసుడు క్రీస్తును ఘనపరచాలి. క్రీస్తు దాసుడు క్రీస్తును మహిమపరచాలి. క్రీస్తు దాసుడు క్రీస్తుకు ఉపయోగకరముగా ఉండాలి. పౌలు తన జీవితంలో దేవునికి దాసుడుగానే ఉన్నాడు. అయితే ప్రియులారా, దేవునికి ఇష్టముగా ఉండాలి అంటే మనము చేయవలసిన పని ఏమిటి? కొన్ని సంగతులు ఉన్నాయి, కానీ మనము ఒక్క మాట క్లుప్తంగా జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. 16వ కీర్తన 16వ కీర్తన 1 దేవునికి ఇష్టముగా ఎలా ఉండగలము? 16వ కీర్తన 3వ వచనములో, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భక్తి జీవితము కలిగిన వారు దేవునికి ఇష్టమైన వారు. భక్తి జీవితము అనగానే సిద్ధపాటు ఉంటుంది. భక్తి జీవితము అనగానే పరిశుద్ధత ఉంటుంది. భక్తి జీవితము అనగానే క్రమశిక్షణ ఉంటుంది. భక్తి జీవితం అనగానే సమర్పణ ఉంటుంది. భక్తి జీవితము అనగానే దైవ భయము కూడా ఉంటుంది. ఉదాహరణకు, లోకములో ఉన్నవారిని గమనించినప్పుడు వారు కొలిచే దేవుని ఎదుట వారి భక్తి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? వారు
సిద్ధపడతారు, సమయమును పాటిస్తారు, క్రమశిక్షణ కలిగి ఉంటారు, శరీర విషయములో పవిత్రతను కలిగి ఉంటారు, వారు నిగ్రహమును కలిగి ఉంటారు, వారు సమర్పణను కలిగి ఉంటారు, వారు వారి కొలిచే దేవునికి వారు భయము భక్తి కలిగి ఉంటారు. లోకములో ఉన్నవారికి ఆ భక్తి ఉంటే మనము కొలిచి ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడు? ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటిన తరువాత వారు కలిసి పాడిన కీర్తనలో ఒక మాట ఉంది. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? వేల్పులలో నీ వంటి వాడెవడు? ఎవరి ఇంటికి వారి ఇలవేల్పు ఉంటారు, ఎవరి ఇంటికి వారు కొలిచే దైవము ఉంటారు. కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు సమస్తమును సృష్టించిన దేవుని గూర్చి వారు ఏమని కీర్తన పాడుతున్నారు అంటే, యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. ఈ మాట మనము మన గ్రహింపులోనికి తెచ్చుకోవాలి. ఈ మాట మనము మన యొక్క గ్రహింపులోనికి తెచ్చుకోవాలి. నేను కొలిచే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, నేను పూజించే దేవుడు, నేను ఘనపరిచే దేవుడు, నా దేవుడు ఎటువంటి వాడు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, యోగ్యమైన దేవుడు. ఆయనను పోలిన వారు మరి ఎవ్వరూ లేరు. ఆ గ్రహింపు మనకు ఉంటే మన దేవుని పట్ల మన వైఖరి చాలా జాగ్రత్తగా ఉంటుంది. భక్తి జీవితంలో మన భక్తి ఎలాగుండాలి అంటే దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుండి 9 వచనాలలో ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. నీ హృదయము ప్రభువుకు దూరముగా ఉన్నంత కాలము నీవు సంఘములో, సమాజములో ఒక వేషధారిగా నిలిచిపోతావు. లోకములో
నటించే వారికి విలువనిస్తున్నారు, నమ్మకమైన వారికి విలువ లేదు. కానీ నటించేవాడు నటించినంత కాలం నటిస్తూనే ఉంటే ఏదో ఒకనాడు ఆ నటన తెలిసిపోయి తాను తిరిగి కోలుకోలేనంత ప్రమాదములోనికి నెట్టివేయబడతాడు. కాలము విలువైనది, దేవుని జ్ఞాపక శక్తి కూడా విలువైనది. సంఘములో మనము నటనకు స్థానం ఇవ్వకూడదు. నిజాయితీగా యథార్థముగా ప్రభు ఎదుట మనలను మనము సరిచేసుకుంటూ ప్రభువుకు దగ్గరవుతున్న కొలది మన జీవితము, మన ఆరాధన, మనము పాడే కీర్తనలు, మనము చెల్లించే స్తుతులు, మనము చేసే పరిచర్య అది ఎంతో దీవెనకరముగా ఉంటుంది. వారి హృదయము నాకు దూరముగా ఉన్నది, వారు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మనము పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. నా ఆరాధన ఏ విధముగా ఉన్నది? నా ఆరాధనలో గత వారములో వల్లించినదే తిరిగి వల్లిస్తూ ఉన్నానా? నా ఆరాధనలో మార్పు ఉన్నదా? నా ఆరాధనలో ప్రత్యేకత ఉన్నదా? నా ఆరాధనను చూచి ఇతరులు మాడిఫై అవుతున్నారా? ప్రభు ఎదుట మనము సిద్ధపడుతూ ఉంటే మన ఆరాధనలు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు క్రొత్త తలంపులు తెచ్చువాడు. ప్రభు నీలో నుండి కొత్త దినమును కోరుకుంటూ ఉన్నాడు. మాటలలోను, ప్రవర్తనలోను, క్రియలలోను, సాక్ష్యములోను, పాడే కీర్తనలోను, చెల్లించే ఆరాధనలోను, చేసే పరిచర్యలో క్రొత్త ధనమును దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులకు ఎన్నిసార్లు బోధించినా వారి జీవితములో మార్పు లేదు. అందుకే సామెతల గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి, ఆ సామెతల గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము మొదటి వచనములో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఒకవేళ నువ్వు భౌతికముగా నువ్వు మరణించకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికముగా నీవు చచ్చిపోయిన స్థితిలోనే ఉంటావు. ఎందుకంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారికి ఎన్ని గద్దింపులైనా అవి హృదయానికి తాకవు. ప్రభువు రాబోతున్నాడు, సరిచేసుకుందాం, చక్కపరుచుకుందాం, మనకున్న కృపావరములను మనం ప్రజ్వలింప చేసుకుందాం, సంఘానికి ప్రభువుకు మహిమకరముగా జీవించుదాం. అట్టి కృపలోనికి ప్రభువు మనలను నడిపించునుగాక.